రైట్, మీరన్నట్టు ఇప్పుడు పర్యావరణానికి ఇంత పెద్ద ఎత్తున నష్టం జరుగుతూ ఉన్నది. దాదాపు లక్షల చెట్లు ఉంటాయి అందులో. అవన్నీ కూడా అంటే ఒక ఫ్యూచర్ అంటే ఇప్పుడు సినీ నటులు కూడా కొంతమంది దీని మీద స్పందిస్తూ ఉన్నారు. ఆక్సిజన్ కావాలి మన పిల్లలకు, నేను ఒక తల్లిగా చెప్తున్నా అని చెప్పి రేణు దేశాయ్ కూడా స్పందించింది దీని మీద. మరి ఎందుకు తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు మాట్లాడతలేరక్క దీని మీద? వాళ్ళు సో కాల్డ్ మేధావులు ఎవరైతే అంటున్నారో కేవలం రాజకీయంగా ఒక టార్గెట్ చేయడానికి మాత్రమే చేస్తున్నారు కానీ నిజంగా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం మాత్రం వాళ్ళు మాట్లాడతలేదని స్పష్టంగా అర్థమైపోయింది. అంటే ఇదే బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అట్లా ఇట్లా, కేసీఆర్ అట్లా ఇట్లా, కేటీఆర్ అట్లా ఇట్లా అని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? నేను మాట్లాడినా భయ్, నేను బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నేను బీఎస్పీ పార్టీలో ఉన్నా, కానీ మాట్లాడినా నేను కేసీఆర్ గారి మీద మాట్లాడినా, కేటీఆర్ అన్న మీద మాట్లాడినా, బీఆర్ఎస్ పార్టీ మీద కూడా మాట్లాడినా, కానీ అది ఎప్పుడు వ్యక్తిగతంగా నేను దూషించలేదు. ఎప్పుడు కొన్ని లక్షల మంది ఉంటే దాంట్లో ఒక్కరికి ఇద్దరికి ఏదైనా అందకపోతే వాళ్ళ తరపు నుంచి మాట్లాడాలి కూడా. ఇప్పుడు మళ్ళీ ఒక అధికారం పర్మనెంట్ కాదు, ఏది శాశ్వతం కాదు రాజకీయాలలో. సో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నది బీఆర్ఎస్, నేను కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, కానీ నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నందుకే నేను కాంగ్రెస్ గురించి వ్యతిరేకంగా మాట్లాడట్లే. నేను ఇండిపెండెంట్ గా ఉన్నా నేను కాంగ్రెస్ గురించి మాట్లాడేదాన్ని, నేను రాజకీయాల్లో లేకపోయినా కూడా నేను కాంగ్రెస్ గురించి మాట్లాడేదాన్ని. కానీ నేడు ఈ సో కాల్డ్ విద్యావంతులు, సో కాల్డ్ ఇంటెలెక్చువల్స్ వాళ్ళందరూ బీఆర్ఎస్ హయాంలో మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదు? ఎక్కడికి పోయిలు? అంటే సమస్యలు లేవా, లేకుంటే ప్రభుత్వం చేసేది నిజం అనుకోవచ్చా? ఎట్లా సమస్యలు లేకపోతే రోడ్ల మీదకి ఎందుకు వస్తారు జనాలు? ఎందుకు ఈ రోజున ఒక గర్భిణీ స్త్రీ, లగచర్లలో గర్భిణీ స్త్రీ ఎందుకు ఢిల్లీకి పోవాల్సి వస్తుంది? కావాల్సుకొచ్చుకొని పోతారా? ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నిండు ప్రాణం తను మోసేది. ఏదైనా అయితే బాధ్యులు ఎవరు? అయినా కూడా అంత రిస్క్ తీసుకొని మరిపోయింది. అవన్నీ కనిపించట్లేదా వీళ్ళకి? మనం అడగాలి, బరాబర్ అడగాలి. ఎందుకంటే ఎన్ని రోజులు ఇట్లాంటి కానీ అడిగే పరిస్థితి కూడా లేదు కదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల. గట్టిగా దేని మీద నన్ను స్టాండ్ తీసుకొని ఒకరు అడిగితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టి జైలు వేసి, ఒకరి మీద కేసు పెడతారు, ఇద్దరి మీద కేసులు పెడతారు, 1000 మంది మీద కేసులు పెడతారు, 1,00,000 మంది మీద కేసులు పెడతారు. 4 కోట్ల జనాభా ఉంది తెలంగాణలో, అందరి మీద కేసులు పెడతారా? కేసులు పెడితే ఏమవుతుంది? మరో బంగ్లాదేశ్, మరో శ్రీలంక అని చూడమా? అట్లనే తయారవుతుంది. సో దట్ ఈస్ హౌ పవర్ఫుల్ ప్రజాస్వామ్యం అంటే. అసలు ప్రజాస్వామ్యం ఎందుకు అంత పవర్ఫుల్ అని అంటే ప్రజలు ఎప్పుడైనా కూడా ఒకళ్ళు, ఇద్దరు, 100 మంది, 1000 మంది అట్లా పెరుగుతూనే పోతూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఈ సోకాల్డ్ విద్యావంతులు ఎవరైతే అని అన్నారో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే రోజు వస్తుంది. వాళ్ళందరూ కూడా మళ్ళా ప్రజల పక్షాల నుంచి, నువ్వు ఏ పార్టీ అయినా సరే ప్రజల పక్షాల నుంచి పోరాటం చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మొన్న చూసినాం NSUI లీడర్స్, విద్యార్థి విభాగం వాళ్ళు ఏం చేసిళ్ళు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళది కూడా, అయినా కూడా రేవంత్ రెడ్డి గారిని నో పీకాక్స్, నో డీర్స్, నో సెన్స్ కూడా అన్నారు. ఒక ముఖ్యమంత్రిని వదిలే వాళ్ళు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ప్రజాస్వామ్యం. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ గారు దీని మీద స్పందించి అక్కడ ఉన్నటువంటి అంటే అక్కడ ఎవరైతే నిరసనలు తెలుపుతున్నారో, పోరాటం చేస్తున్నారో వాళ్ళు అసలు విద్యార్థులు కాదు, వాళ్ళు ఒక పేమెంట్ బ్యాచ్ అని చెప్తా ఉన్నారు. నిజంగా పేమెంట్ బ్యాచ్ అనుకోవచ్చా? మీకు ఎన్ని లక్షలు ఇస్తే మీ మీద లాఠీ చార్జ్ చేసినా, మీకు రక్తం వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు? ఎన్ని రూపాయలు కావాలి అసలు? ఎవరైనా కావాల్సుకొని పైసలు తీసుకొని మరి కొట్టండి మీరు నన్ను అని అంటారా? నేడు జరిగేది అదే కదా. అసలు తెలివి సోయి ఉన్న మాట నేనా? అది కాస్తనన్నా తెలివి ఉంటే మాట్లాడగలుగుతారా? అంత వితౌట్ ఇన్ఫర్మేషన్ అట్లా మాట్లాడడానికి లేదు కదా అనేది. ఏ పదవిలో ఉంటే ఏంటి? మరి NSUI విద్యార్థి విభాగమే ట్వీట్ చేసింది, మరి అదే అడిగిపోయింది వాళ్ళు కూడా బీఆర్ఎస్ అయినా సరే అట్లా అనుకుంటే మరి అందరు కూడా బీఆర్ఎస్. మరి తెలంగాణ కోసం ఏర్పడేటువంటి బీఆర్ఎస్ పార్టీ కాబట్టి తెలంగాణలో ఉండే ప్రతి వ్యక్తి కూడా బీఆర్ఎస్ సపోర్ట్ చేసినా, తెలంగాణకి సపోర్ట్ చేసినా ప్రతి ఒక్కరు కూడా, కేసీఆర్ అభిమానులతో సహా ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళే, ఇంక్లూడింగ్ ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా. ఎందుకంటే మీరు కూడా తెలంగాణ వాదులు, తెలంగాణలో ఉంటున్నారు కాబట్టి. రైట్, ఇప్పుడు పోలీస్ వ్యవస్థ గురించి ఏం చెప్తారక్క? అంటే ఏదైతే కాంగ్రెస్ని దగ్గరుండి గెలిపించుకొని తెచ్చుకొని అధికారంలో కూర్చోబెట్టినటువంటి విద్యార్థుల మీద లాఠీ చార్జీలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు. అదే ఉస్మానియా స్టూడెంట్ని, ఉస్మానియా గడ్డను కూడా కొన్ని నిర్బంధాలకు గురిచేసి బంధించిన పరిస్థితి ప్రజెంట్. ఇప్పుడు HCU కూడా అంతే నిర్బంధంలో ఉందని చెప్పుకోవచ్చు. 100 మంది పోలీసుల పహారాతో నడుస్తూ ఉన్నది. అసలు ఈ గవర్నమెంట్ ని ప్రొటెక్ట్ చేసేది ఫస్ట్ లేయర్ పోలీసులే అన్న. ఈ పోలీసులు, ఆ పోలీసులకి కూడా లిమిట్ క్రాస్ అయిపోయే రోజులు వచ్చినాయి. ఎందుకంటే రీసెంట్ ఈ 15 months కాలంలోనే మీరు ఒకసారి చూసి ఉంటారు, ఒక 2-3 days
మన పోలీసులు కానిస్టేబుల్ రోడ్ ఎక్కిళ్ళు, అవును, ధర్నాలు బైఠాయించులు, పోలీస్ యూనిఫామ్ లో ధర్నా చేశారు విత్ ఫ్యామిలీస్ కూడా, విత్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ ఫ్యామిలీస్, ఇంక్లూడింగ్ ప్రెగ్నెంట్ లేడీస్. అప్పుడు కూడా వాళ్ళ వైఫ్స్ కూడా రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళందరూ కూడా లీగల్ యాక్షన్ తీసుకోవాలనుకుంటే అప్పుడే తీసుకునేటోళ్ళు. కానీ ఎందుకు చేతులు ఎత్తేసిళ్ళు ఈ గవర్నమెంట్? ఎందుకంటే ఎంతో మంది పోలీస్ కానిస్టేబుల్స్ పైన లీగల్ యాక్షన్ తీసుకుంటాం. లీగల్ యాక్షన్ తీసుకున్నా కూడా మళ్ళీ వాళ్ళే తిరగబడతారు. మనకు కావాల్సి మనకి ఫస్ట్ లైన్ లో ఉండేటోళ్ళు పోలీస్ కానిస్టేబుల్స్, తర్వాతనే వస్తారు ఈ అఫీషియల్స్ అందరు కూడా, గ్రూప్ ఏ ఆఫీసర్స్ అందరు కూడా. సో ఈ లైన్ ని మనం ఎప్పుడు కూడా మనం ఏం చేయలేం, అంటే మనం టచ్ చేయలేం. సో ఇప్పుడు నేడు కొన్ని ఇన్ఫ్లుయెన్స్ వల్ల పోలీస్ కానిస్టేబుల్స్ మన తెలంగాణ బిడ్డల పైనే లాఠీ చార్జ్ చేస్తున్నారేమో, కానీ ఎన్ని రోజులు ఉంటుంది అది? లాస్ట్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నారు తెలంగాణ ఉద్యమం టైంలో, సార్ కూడా ఇంటర్నల్ గా తెలంగాణ సపోర్ట్ చేశారు. ఇంటర్నల్ గా ఓపెన్ గా సపోర్ట్ చేశారు కొన్ని ప్లేసెస్లలో. కొన్ని ప్లేసెస్లలో మన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను కూడా ప్రొటెక్ట్ చేసింది ప్రవీణ్ కుమార్ సార్. సో దట్ ఈస్ హౌ పోలీస్ టర్న్ అవుట్ టు బి. ఇప్పుడు ఇంత నక్సలైట్ ఉద్యమాన్ని ఎంత అణచివేసినా కూడా ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ ని చూడలేదు. అక్కడి నుంచి వేరే ప్లేసెస్ కి ట్రాన్స్ఫర్ చేసుకొని నేను ఈ నక్సలైట్స్ వాళ్ళని నేను చంపలేను, వాళ్ళ పైన నేను ఎప్పుడు కూడా గురి పెట్టలేను అని చెప్పేసి వాళ్ళకి ఆ పోస్ట్ వద్దు అని చెప్పేసి వేరే దగ్గరికి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయిన రోజుల్ని కూడా చూసాం. సో ఆ విధంగా ఒక్కొక్కరుగా మారుతారు. ఒకటే రోజులో మార్పు మొత్తం, ఒకటే రోజులో బిల్డింగ్ కట్టలేం, ఒకటే రోజులో మనుషులలో మార్పు ఎట్లా వస్తుంది? అది కూడా మళ్ళీ మనందరం ఎలా ఉంటామంటే అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది కదా నడవనియండి అని అనుకునే రకాలు. ఫస్ట్ దేనికైనా కూడా మళ్ళీ నేనే బలైపోతా ఏమో, నాకు మళ్ళీ కుటుంబం ఉంది అని అనుకుంటే కానీ ఎన్ని రోజులు, కొన్ని రోజుల వరకే. ఒక లైన్ క్రాస్ అయింది అని చెప్తే ప్రతి ఒక్క చిన్నారులతో సహా రోడ్డు మీదకి వస్తారు. వచ్చిళ్ళు కూడా మొన్న హైడ్రాలో బాధితులు చిన్న పిల్లల్ని మనం రోడ్డు మీద పట్టుకొని ప్లకార్డ్స్ పట్టుకోగా చూసినాం. గురుకులాల విద్యార్థులు, గవర్నమెంట్ స్కూల్లో ఉండే విద్యార్థులు, ఇంక్లూడింగ్ మా పెద్దపల్లి కాన్స్టిట్యుయెన్సీలో శాంతి శాస్త్రి నగర్లో, నిట్టూరులో, ఈ విధంగా గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్సే బయటికి వచ్చి చిన్న పిల్లలు దే ఆర్ ప్రొటెస్టింగ్. ఆ విధంగా తయారైపోయింది, ఆ విధంగా తయారైపోయేటట్టు చేసిళ్ళు ఇప్పుడున్న కాంగ్రెస్ పాలకులు. ఒకవేళ నిజంగా ఇప్పుడున్నటువంటి భూమి హెచ్సియుకి సంబంధం లేదు అంటే, సంబంధం ఉన్నా కూడా ప్రభుత్వం గుంజుకుంటుంది చేద్దామని అనుకుంటుంది అని అంటే, ఇప్పుడు వాళ్ళ స్వలాభం ఏముంటుందక్క? ఇప్పుడు వాళ్ళు డెవలప్మెంట్ చేస్తాం, ఐటీ సెక్టర్ని బాగా ఇంకా ఉధృతం చేసి వేల మంది లక్షల మంది స్టూడెంట్స్ని ఒక ఉద్యోగాల దిశలో నడిపించే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి బట్టి విక్రమార్క చెప్తా ఉన్నాడు కదా. డెవలప్మెంట్ అంటే ఇందాకనే ఫ్యూచర్ సిటీ 30,000 acres, అది డెవలప్ చేసుకోండి అయ్యా. 400 ఎకరాల భూమి, మూగజీవులు ఉన్నటువంటి భూమి, అది తీసేస్తే అది మళ్ళీ ఎక్కడికో పోవు, మన ఇళ్లలోకే వస్తాయి, మన ప్రాణాలకే ప్రమాదం. ఏదైనా వెనమస్ స్నేక్ వస్తే ఎట్లా? అది మన ప్రాణాలకే ప్రమాదం. మళ్ళీ ఎక్కడికి పోతాం మనం కూడా? అవి మళ్ళీ మన హ్యాబిటెట్స్ లోకి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు వాళ్ళు చేసేదైతే ప్యూర్ గా మనం చూడొచ్చు. హీఈస్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఆయననే చెప్పిండు, ఓపెన్ గా చెప్తాడు రేవంత్ రెడ్డి గారు ఏమని, నేను రియల్ ఎస్టేట్ చేస్తాను, నా పని అదే అని చెప్పేసిండు. నేను ఒక గుంపు మేస్త్రిని అని చెప్పేసిండు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తున్నాడు? అదే పనులు చేస్తున్నాడు.